నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి అమృతంలో ఈ రోజు కూడా మీ అందరి కోసం రెండు చక్కటి సాత్వికమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు రెడీగా ఉన్నాయండి. సో బయట అమృతం కార్యక్రమం గురించి చక్కగా మాకు ఎంత మంచి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారో తెలుసా. వంటలు చాలా బాగుంటాయని చెప్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే నేను మామూలుగా అమృతం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే స్టార్టింగ్లో ఇలాంటి వంటలన్నీ కూడా పెద్దవాళ్ళే చేస్తారేమో, పెద్దవాళ్ళకి ఎక్కువ నప్పుతాయేమో అలా అనుకునేదాన్ని. కానీ అన్ని వయసుల వారు రావడము, యంగ్స్టర్స్ కూడా, అంటే మనకి మన లేడీస్ చిన్నపిల్లల కోసం మేము ట్రై చేస్తున్నామని ఇలా చెప్పడము చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. సో అన్ని వయసుల వారికి నచ్చే విధంగా మేము చేస్తున్నాం. ఇది కేవలం పెద్దవాళ్ళకి చిరుధాన్యాలు ఇలా అంటున్నాం కదా అని పెద్దవాళ్ళకి మాత్రమే పరిమితమైనటువంటి వంటలను మాత్రం అసలు అనుకోకండి. అన్ని వయసుల వారికి హ్యాపీగా నచ్చే విధంగా రకరకాలు చేస్తూ ఉంటాం. ఓకే, సో తప్పకుండా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. బోల్డ్ అన్ని హెల్దీ వంటకాలు నేర్చుకోవచ్చు. మరి అందులో భాగంగా ఈ రోజు నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే వాల్నట్ చిలకడ దుంప హల్వా. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వాల్నట్ చిలకడ దుంపల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, చిలకడ దుంపలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వాల్నట్స్ కొద్దిగా. వాల్నట్ చిలకడ దుంపల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్గా ఏంటి అంటే మనకు వాల్నట్ చిలకడ దుంపల హల్వా రెండు ముఖ్యమైన పదార్థాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. వాల్నట్స్, చిలకడ దుంపలు ఈ రెండే అండి మెయిన్. ఇంకా మిగతావి కూడా పెద్ద ఏవీ లేవు. మనకి రుచికి బెల్లం పొడి, ఆ స్వీట్ కాబట్టి. సో ఇక్కడ మనకి వాల్నట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో వాల్నట్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఏం చెప్తారు, వాల్నట్ అనగానే పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఎక్కడ ఉంటుంది తెలుసా, ఇలా చక్కగా ఒక బ్రెయిన్ షేప్లో ఉంటుంది. సో బ్రెయిన్కి, మెదడు పనితీరుని మెరుగుపరిచే విషయంలో వాల్నట్స్ అనేవి బెస్ట్గా పనిచేస్తాయి. అది మరి షేప్ చూసి దానికి మీనింగ్ పెట్టారో ఏంటో తెలియదు, కానీ వాల్నట్స్ అంటే చాలా, అంటే మనకి బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా బాగా మేలు చేస్తుందండి. అలాగే మనకు చిలకడ దుంపలు అంటే ఇంకేం చెప్పాలి, మంచి పొటాషియం, బీటా కెరోటిన్, తర్వాత మంచి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉండేటువంటి ఒక చక్కటి ఫైబర్ ఫుడ్. మంచి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అండ్ రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు హల్వా తయారు చేసుకోబోతున్నాం. సో నాకు తెలిసి హల్వా అంటే మామూలుగా రొటీన్గా వాడే పదార్థాలతో ఎలా చేయాలో మనకు తెలుసు. రొటీన్కి భిన్నంగా, ఆరోగ్యకరంగా, సాత్వికంగా ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకున్నాము. ఇది కొంచెం మనకు బాండి హీట్ అవ్వాలి. ఇక్కడ మనం చిలకడ దుంప తురుముకొని పెట్టుకున్నాం. సో ముక్కలు కాదు, పేస్ట్ కాదు, చక్కగా తురిమేసుకొని కాసేపు నానబెట్టేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా. సో తొక్క తీసేసి చక్కగా తురిమేసుకొని పెట్టుకున్నాం. అంటే హల్వా అంటే మనకు చాలా ముద్దలాగా అవ్వాలి కదా. సో ఆ ముద్దలాగా అవ్వడానికి మనం 100% తురుముకోవాలి. పేస్ట్ చేయొద్దు, అస్సలు పేస్ట్ చేయకండి, ఎందుకంటే అస్సలు బాగోదు. అది ఇలా ముద్దలాగా ఉంటుంది. అండ్ వద్దు, అలా అక్కర్లేదు. మనకి ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా చేసుకుంటాము, క్యారెట్ తురుముకుంటాం కదా, తర్వాత సేమ్ థింగ్ గాజర్ కా హల్వా అలా చేసుకున్నట్టే మనం దీన్ని హ్యాపీగా తురిమేసుకున్నాం అనమాట. వాల్నట్స్ని కూడా బాగా దంచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అంతే అండి. బెల్లం పొడి. సో బెల్లం పొడిలో మనకు రకరకాల బెల్లం పొడులు ఉంటాయి. ఒకటి నల్ల బెల్లం పొడి ఉంటుంది, ఒకటి కోకోనట్ కొబ్బరితో ఒక బెల్లం పొడి ఉంటుంది. అఫ్కోర్స్ మీకు ఏది అలవాటు ఉండి, మీకు ఆ స్వీట్నెస్ ఏది మీకు అలవాటు ఉంటే అది హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. సో మనం దీన్ని చక్కగా ఒక బెల్లం పొడి, నార్మల్ ఆర్గానిక్ బెల్లం పొడి తీసుకున్నాం మనం. సో అందరి ఇళ్లలో బెల్లం పొడి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఈ మధ్య మనకు టీలు, కాఫీలలో కూడా కొంతమంది బెల్లం వాడుతున్నారు. సో బెల్లంలో షుగర్ లేదని మాత్రం అనుకోకండి, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదేదో పూర్తిగా అసలు ఇంకా షుగర్ ఇందులో 0 అనే మాట మాత్రం అసలు ఎవరు చెప్పినా నమ్మకండి, అది కరెక్ట్ కూడా కాదు. సో బాండీ కూడా వేడైపోయింది కాబట్టి ఫస్ట్ మనం కాస్త నెయ్యి వేసుకొని చక్కగా చిలకడ దుంపలు వేయించేసుకుందాం. లేదా చిలకడ దుంపలు వేయించే మధ్యలో కూడా మనం నెయ్యి వేస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ కాస్త నెయ్యి. ఇప్పుడు కూడా హల్వాకి ముఖ్యంగా మనం ఎక్కువగా వాడాల్సిన కంటెంట్ ఏంటి అంటే నెయ్యి. నెయ్యి అనేది 100% మనం కొంచెం ఎక్కువగానే వాడాలి. ఎక్కువ వాడితేనే బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి చేసుకునేది కదా. సో ఆ తర్వాత కొంచెం మనం నానబెట్టిన ఈ చిలకడ దుంప తురుము ఏదైతే ఉందో ఇలా పిండుకొని, వాటర్ కొంచెం ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే పిండుకొని వేసేసుకోవాలి. సో దీన్ని ఒకసారి వేయించేసుకోవాలి. ఇది టైం పడుతుందండి. బేసిక్గా ఈ వంటలో మనకి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇదొక్కటే మెయిన్ ప్రాసెస్, ఇంకేదీ లేదు. కానీ ఫాస్ట్గా అయిపోతుంది. చిలకడ దుంప మనకు పెద్ద టైం పట్టేటువంటి ఒక పదార్థం కాదు. సో చాలా సింపుల్గా ఫాస్ట్గానే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. సో ఈజీగా చేసుకోవచ్చు. సో ఈసారి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు రొటీన్గా ఈ హల్వా ఆ హల్వా అని కాకుండా
ఇలా చిలకడ దుంప హల్వా తయారు చేయండి. దట్టు వాల్నట్స్తో కదా, సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ మధ్య ఎలా అయిపోయిందంటే ఏదైనా ఫంక్షన్స్లో రొటీన్ స్వీట్లు పెట్టేటప్పటికి అందరికీ ఒకటి బోరు, అబ్బా మనం కూడా చేసుకుంటాం కదా ఏం తింటాము అన్నట్టుగా. రొటీన్కి భిన్నంగా ఏదైనా చేస్తే 100% తింటారు. సో ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం, అంటే అవసరాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెజిటబుల్లోంచి కూడా మనకు వాటర్ వస్తుంది కాబట్టి. సో ఇది కొంచెం మనకు వేగినట్టుగా మనకు స్మెల్ తెలిసిపోతుంది. అసలు ఇప్పటికే చూసారా మనకు రంగు మారిపోయింది లైట్గా. సో మనకు వైట్గా వేసాం కదా, ఇది కొంచెం మనకి ఎల్లోయిష్గా అయింది. సో మధ్య మధ్యలో కూడా మనకు చక్కగా ఇలా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఎంత నెయ్యి వేసుకుంటే హల్వాకి అంత రుచి. ఇది మీరు హ్యాపీగా పండగలకు కూడా చేసుకోవచ్చండి. సో పిల్లలకు కూడా పెట్టచ్చు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. సో రీప్లేస్మెంట్ ఆఫ్ షుగర్ ఏ వంటల్లో ఉంటాయో అవన్నీ మనం వెతుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు బేసిక్గా పర్సనల్గా మనకు బెల్లం స్వీట్స్ చాలా ఇష్టం అనమాట. చక్కెర పొంగలి, తర్వాత బెల్లంతో చేసిన రకరకాల ఫుడ్స్ అది. అందుకే మన అమృతం కూడా ఏంటంటే ఎప్పుడు బెల్లంతో చేసే స్వీట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. చాలా తక్కువ షుగర్ వాడడం, ఒక 1%, ఒక 10 వంటల్లో లేదా 20 వంటల్లో ఒక వంట అని చెప్పచ్చు. సో సాధ్యమైనంత వరకు అసలు వాడము, బెల్లం పొడే వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఖర్జూరం పేస్ట్ వాడతాము. ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ మనకు తొందరగా టక్కని మన మైండ్కి రాదు, అది కూడా వాడచ్చేమో మన స్వీట్స్లో అని చెప్పి. అందుకే అమృతం ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ ఉన్నారనుకోండి, ఇవన్నీ టక్కని గుర్తొస్తూ ఉంటాయి మీకు. సో దీంట్లో మనం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాము. ఒకటి కంచు పాత్ర కాబట్టి కాస్త అడుగంటుతుంది, ఎంతట్టు కొద్దిగా మనకు ఆ ముద్దతనం రావడానికి కొంచెం వాటర్ అనమాట. మీరు కూడా వేరే పాత్ర అంటుకోని పాత్రలో చేస్తే గనక చూసుకోండి. సో మీరు వాటర్ వేయకుండానే ట్రై చెయ్యండి. కొంచెం పోస్తే ఏంటంటే మనకు అది ఎట్లయినా హల్వా అనేది మనకు ఆ ముద్దతనం రావాలి కాబట్టి వేసుకోవాలి. కొంచెం మనకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్మోస్ట్ 60 to 70% ఉడికింది. సో ఇది బాగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బెల్లం పొడి వేసుకుందాం. ఒక పెద్ద కప్పు చిలకడదుంప తురుము తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా, మీరు తీసుకునే స్వీట్కి తగ్గట్టుగా బెల్లం పొడి వేసుకోవాలి. చూద్దాం, అందాజాగా మనం వేసుకుందాము, ఎక్కువ అక్కర్లేదండి. ఎప్పుడు కూడా మన ఒంటికి స్వీట్ కంటెంట్ని ఎక్కువగా ఇవ్వకపోతేనే బెటర్. అతిగా షుగరీగా తింటే మన బ్రెయిన్ కూడా కొంచెం ముద్దుగా అయిపోతుంది. ఓకే, సో ఇంత వాల్నట్స్ వేసి కూడా వేస్ట్. సో అందుకే ఏంటంటే మనం కాస్త మితంగానే ఆ షుగర్ కంటెంట్ని పంపిద్దాం. ఈ స్వీట్ అనే కాదు, ఏ స్వీట్లో అయినా కూడా ఓవర్గా ఎప్పుడూ కూడా మన శరీరానికి షుగర్స్ ఇచ్చేయకూడదు. అది బెల్లమైనా ఖర్జూరమైనా ఏదైనా సరే మితంగానే ఉండాలన్నమాట. ముఖ్యంగా ఆ స్వీట్ ఎలిమెంట్ అనేది మన బాడీకి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, మనకు షైనీగా రావాలన్నమాట. చెప్తున్నా కదండి, ఇంకా హల్వాలో మీరు వేసే నెయ్యి ఇంకా మీ చేతుల్లోనే ఉంది, ఎంత వేస్తారు ఏంటి అనేది. ఇది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత దీంట్లో ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం మనం వాల్నట్స్ని. సో చక్కగా ఇది మాత్రం దండిగా పుష్కలంగా వేసుకోవచ్చు, ఎందుకంటే మెయిన్ ఈ వంటలో మనం ఇంపార్టెంట్గా వాల్నట్స్ తీసుకున్నాం కాబట్టి వాల్నట్స్ అనేది ఖచ్చితంగా మనం ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో యాలక్కుల పొడి ఇంట్లో చేసుకొని పెట్టుకోండి, మరి ఎక్కువ కాదు, ఇంత డబ్బాలో చేసుకొని పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఒక 1 month వరకు ఫ్రెష్గా ఉంటుంది. 1 month తర్వాత మేబీ ఫ్రెష్నెస్ పోవచ్చు, ఆ వాసన కోల్పోవచ్చు, ఇలా ఉంటుంది. కాబట్టి 1 month వరకు చేసుకొని పెట్టుకుంటే మీకేం టెన్షన్ లేదు, ఆ ఫ్రెష్నెస్ అనేది ఎక్కడ పోదు. ఒక 2 minutes ఇలా వదిలేద్దామండి. సో కొంచెం మనకు తేమ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, ఇంకొంచెం బాగా ఉడుకుతుంది. సో మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మీరు కలుపుతూ ఉండొచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. అరటికాయ వేపుడు తయారు చేసేటప్పుడు ఆ వేపుడు కరకరలాడుతూ రుచికరంగా రావాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి.
అరటికాయను చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత సాధారణంగా నీళ్లలో నానబెడుతూ ఉంటాం. అలా కాకుండా పల్చటి మజ్జిగలో ఒక 5-10 నిమిషాల వరకు నానబెట్టండి. ఆ తర్వాత చక్కగా వేయించేసుకోండి. అప్పుడు చాలా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. ఈ చిట్కా ఎప్పుడైతే మీకు అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మనము బెల్లం పొడి వేసేసుకున్నాము, యాలకుల పొడి వేసేసుకున్నాము. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నామండి. చూసారా ఎంత ముద్దగా చక్కగా హల్వాలాగా ఉందో. సో నెయ్యి మాత్రం మీ ఇష్టం, మీకు దానికి కొలత అంటూ ఏం లేదు. సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. ఓకే, సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో కంచు పాత్రలో చేసిన హల్వా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. అది కూడా చిలకడ దుంప, వాల్నట్స్ ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా అసలు అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. సో పిల్లలకు పెట్టండి, చాలా చాలా హెల్దీ. వాల్నట్స్ గురించి వాళ్ళకు చెప్పండి. సో కేవలం ఏదో వంటలు కుక్కి పెట్టడమే కాదండి, పిల్లలకి వాటి విలువను కూడా చెప్పాలి. ఇది చాలా మంచిది. ఇప్పుడు 7-8 ఇయర్స్ పిల్లలు 100% అర్థం చేసుకుంటారు, ఓహో ఇది మనకు మంచిదేమో అని చెప్పి. సో అలా చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో వాల్నట్ చిలకడ దుంపల హల్వా మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వాల్నట్ చిలకడ దుంపల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, చిలకడ దుంపలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వాల్నట్స్ కొద్దిగా. వాల్నట్ చిలకడ దుంపల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో చిలకడ దుంపల తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం పొడి, నెయ్యి, తరిగిన వాల్నట్స్, యాలకుల పొడి వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాల్నట్ చిలకడ దుంపల హల్వా రెడీ. చూసారు కదా, వాల్నట్ చిలకడ దుంపల హల్వా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నిజంగా అండి, అసలు ఈ వంట సులభం అంటే నిజంగా సులభం అనే చెప్తాను. 2 స్టెప్స్. టేస్ట్ చేసేస్తాను. స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది. మేబీ ఇంకో స్పూన్ వేసుకుంటే కూడా ఇంకొంచెం స్వీట్నెస్ వచ్చేదేమో, కానీ చాలు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఎక్కువగా ఎప్పుడు స్వీట్ అనేది బాడీకి ఇవ్వకూడదు. పర్ఫెక్ట్గా ఉంది, కరకరలాడుతూ ఉంది, వాల్నట్ ముక్కలు తగులుతున్నాయి, యాలకుల పొడి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా బాగుందండి, 100% బాగుంది. మీరు ఎన్నో హల్వాలు చేస్తుంటారు, ఈ హల్వా మాత్రం 100% మీరు కూడా తయారు చేసుకోండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు రోస్టెడ్ సోయా సాలెడ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రోస్టెడ్ సోయా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గడ్డ పెరుగు 1/2 కప్పు, తేనె 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు. రోస్టెడ్ సోయా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సోయా అనేది చాలా చాలా హై ప్రోటీన్. ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్లకు సోయా, పనీరు, టోఫు ఇవన్నీ కూడా ప్రోటీన్ బేస్డ్. అంటే బాగా ప్రోటీన్ అందించే కావాలి అంటే మన శరీరానికి మనం సోయా తీసుకోవాలి. అలాగే ఇది మనకు LDL కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సమస్యల నుంచి చాలా వరకు దూరం పెడుతుంది అనమాట. అంటే హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సోయా చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం, వైటమిన్ B, అలాగే ఫాలిక్ యాసిడ్ ఇటువంటివన్నీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా హ్యాపీగా తినొచ్చు. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని తినాలి అని చెప్తూ ఉంటారు. సో దాని గురించి మీరు ఒకసారి చూసుకుని ఆ తర్వాత సర్వే చేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సోయాని మనం కాసేపు నానబెట్టుకున్నాం. సో అందరికీ తెలిసిందే సోయా నానడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. అదే సోయా చంక్స్ అయినా సరే, మామూలు పెద్ద సోయా అయినా సరే, ఇట్ విల్ టేక్ వెరీ లెస్ టైం. ఒక 20 నిమిషాలు సరిపోతుంది. హాట్ వాటర్ వేసామంటే ఒక 15 నిమిషాలు కూడా సరిపోతుంది అనుకుంటా. సో ఇలా చక్కగా నానబెట్టుకొని పెట్టుకున్నాం అనమాట. సో మొత్తం వాటర్ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంది. ఓకే, సరిపోతుంది. సో సోయాతో ఉండే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నానడానికి ఎక్కువ టైం తీసుకోదు, అలాగే ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. సో ఈ 2 అడ్వాంటేజెస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కుకింగ్ ఆలివ్ ఆయిల్ ఉంది. సో కుకింగ్ ఆలివ్ ఆయిల్ని ముందుగా ఒక 2 to 3 స్పూన్స్ తీసుకుందాం. సో కుకింగ్ ఆలివ్ ఆయిల్ కొంచెం తీసేసుకున్నాము. సో ఆలివ్ ఆయిల్, కుకింగ్ ఆలివ్ ఆయిల్ వేసిన వెంటనే డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది 100%. సో పైన వేసే ఆలివ్ ఆయిల్ వేరే ఉంటుంది, కుకింగ్ ఆలివ్ ఆయిల్ వేరే ఉంటుందండి. మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇందులో పొళ్ళు వేసుకుందాం. సో దేనికి సంబంధించిన పొళ్ళు? మన సాలెడ్ కోసం ఒక మసాలా, ఒక కారం తేవడానికి మనకి పొళ్ళు వేసుకుంటున్నాం. ఫస్ట్ కారం,
చూసుకోండి, అంటే మరి మీకు కారం ఎంత కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం సిమ్లోనే పెట్టుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లో సోయా, నానబెట్టుకున్న సోయా వేసేసుకుందాం. సో ఎక్కడ కూడా మనకు వాటర్ లేకుండా నీట్గా పిండేసుకొని వేసేసుకుంటే ఏంటంటే మనకు ఆ మెత్తదనం అనేది ఉండదు, కొంచెం కరకరలాడుతూ అలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. అంటే మనం పొళ్ళన్నీ కూడా దీనికి పట్టిస్తున్నామండి. సో కావాలంటే ఈ టైంలో ఇంకొంచెం మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఒక 2-3 చుక్కల నీళ్లు కూడా చిమ్కరించుకోవచ్చు. సో కొంచెం మనకి ఏదైనా పైనుంచి ఆలివ్ ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, బికాస్ పొళ్ళన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇంకొంచెం బాగా కలవడానికి కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంటే కొంచెం మనం ఎందుకు ఇది మనం బౌల్లో కూడా చేయొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే మనకి పొళ్ళు అనేవి కొంచెం పచ్చివాసన రాకుండా, సో చక్కగా మనము బాండీలో వేడి నూనెలో వేసి ఈ పని చేస్తే మనకు ఆ పచ్చివాసన ఉండదు, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చక్కగా మనకి సోయా రోస్ట్ అయిపోయిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. సో దీంట్లోనే ఉప్పు కూడా వేసేసుకుంటే ఈ వేడి మీదనే బాగా పడుతుంది. ఇంకా మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదండి, దాన్ని బట్టి చూసుకొని వేసేసుకోండి. బాగున్నాయి కదా, చూడ్డానికి కూడా చక్కగా మంచిగా కోట్ అయి ఉన్నాయి అన్నమాట. అన్ని పొళ్ళతో డ్రెస్సింగ్ మాత్రం చక్కగా అయింది. సో ఆ ప్రాపర్ డ్రెస్సింగ్ కోసమే మనం బాండీలో ఈ ప్రొసీజర్ అంతా కూడా చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అలా కొంచెం సేపు వేడి మీద అలాగే ఉంచేద్దాం దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ లాగా తీసుకొని ఫస్ట్ అంటే మెయిన్ ప్రాసెస్ అంటే మనకు సాలెడ్లో ఫస్ట్ మనం డ్రెస్సింగ్ చేసుకుంటాము, ఆ తర్వాత కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది జనరల్ ప్రొసీజర్ మనం చేసేది. సో దానికి సంబంధించిన డ్రెస్సింగ్ ఏదైతే ఉందో మనం సోయా డ్రెస్సింగ్ మాత్రము ఈ బాండీలో చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక మంచి టేస్ట్ని యాడ్ చేయబోతున్నాం, ఫ్రెష్ కర్డ్ అన్నమాట. సో చక్కటి గడ్డ పెరుగు తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. సో మీ ఇంట్లో చక్కటి గడ్డ పెరుగు ఉంటే హ్యాపీగా మీరు అదే వాడేసుకోవచ్చు. సో గడ్డ పెరుగులో కూడా మంచి ప్రోబయోటిక్, మంచి కాల్షియము. సాలెడ్స్ అంటే ఏదో పెద్దవాళ్ళకే, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకే, షుగర్ ఉన్న వాళ్ళకే కాదు, చాలా చాలా తప్పు. సాలెడ్స్ అనేవి హెల్త్ మీ చిన్నపిల్లల కొద్దా, మిడ్ వయసు వాళ్ళ కొద్దా అందరికీ కావాలి. సో సాలెడ్స్ అనేవి వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి ఫర్ బెటర్ హెల్త్ 100%. దీంట్లో ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ మనం సోయాలో కొంచెం వేసుకున్నాము, మీరు పూర్తిగా అందులోనే వేసేసారు, ఇంక ఇందులో అవసరం లేదు అనుకుంటే ఓకే. కాకపోతే కొంచెం లైట్గా అంటే ఈ కర్డ్ వరకు మనకు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఈ గడ్డ పెరుగులో. ఆ తర్వాత ఇందులో కాస్త తేనె. ఓకే, సో చివరిలో మళ్ళీ మనం డ్రెస్సింగ్ పైనుంచి వేసేసుకుంటాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఇందులో ఏమేమి యాడ్ చేసుకోబోతున్నాము, వెజిటేబుల్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్, ఎంత బాగుందో చూసారా, ఏదో మైనీస్ లాగా ఉంది కదా. టేస్ట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది, కాస్త పుల్లగా తీయగా. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు. ఇది ఒక్కసారి బాగా కలుపుకుందాం. కొంచెం అంటే మీకు ఇంత ముద్దగా ఉండదు, ఒక 10 నిమిషాలు అయితే ఈ కూరగాయల్లోంచి కాస్త వాటర్ అదైతే ఉంటే దిగుతుంది కాబట్టి మీకు ఇంత ముద్దగా ఉండదు. సో తినడానికి మీకు చాలా కన్వీనియంట్గా అయిపోతుంది అనమాట.
ఇప్పుడు దీంట్లోకి మనము ఇలా ముందుగానే కోట్ చేసుకొని పెట్టుకున్న సోయా పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి సాలెడ్లో వేసేసుకుందాం. సో చక్కగా దీనికి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో మీకు సోయా ఎక్కడ తిన్నా కూడా చప్పగా అలా అనిపించదు. అదే మీరు డైరెక్ట్గా సోయా వేశారనుకోండి, సోయా 100% చప్పగా ఉంటుంది. సోయా చప్పగా ఉంటే మాత్రం తినలేమండి. సోయాకి ఆ ప్రాపర్ టేస్ట్ తగలాల్సిందే. సో అందుకు మనం ప్రీ ప్రాసెస్గా సోయాని డిఫరెంట్గా మనం ఒక చిన్న డ్రెస్సింగ్ లాగా చేసామన్నమాట. అసలు ఇంక ఇక్కడ అవసరం లేదు కదా. సో చక్కగా ఈ మసాలా పొళ్ళు అది కూడా బాగా కలుస్తాయి. సోయాకి కావాల్సినంత టేస్ట్ కూడా పట్టి ఉంటుంది కాబట్టి ఇంకా మనకు ఇంకా టేస్ట్ విషయంలో ఈ సాలెడ్ గురించి చెప్పనక్కర్లేదు. సో ఈ వంట కూడా అంటే మీకు ఇంతకుముందు చేసిన స్వీట్ మీరు గెస్ట్లు వచ్చినప్పుడు పెడితే వాళ్ళు ఎంత టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటారో, సో ఈ సాలెడ్ కూడా అంతే. సో మంచి ప్రోటీన్ సాలెడ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ఇది ఒక్క 5 నిమిషాల పాటు వదిలేద్దామండి. అప్పుడు ప్రాపర్ సారం అంతా కూడా దానికి పడుతుందన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనము గారెలు కరకరలాడుతూ రావట్లేదేంటి అని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఈసారి ఏం చేయండి అంటే గారెల పిండిలో కాసిన్ని సేమియా వేయండి. ఆ తర్వాత గారెలు వేసి చూడండి, తప్పకుండా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. ఈ చిట్కా అవసరమైతే ట్రై చేయండి. మనం చక్కగా డ్రెస్సింగ్ చేసుకున్నాము గడ్డ పెరుగులో, అందులో కూరగాయలన్నీ కూడా వేసుకున్నాము. ఆ తర్వాత మనం చక్కగా కోట్ చేసినటువంటి సోయా ముక్కలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని కూడా చివరిగా వేసుకొని అలా ఫస్ట్ కొంచెం కొత్తిమీర ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నా కూడా మరలా వేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చక్కగా దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో గడ్డ పెరుగు, తేనె, మంచి హోమ్ మేడ్ మసాలా పొళ్ళు ఇవన్నీ యాడ్ అయ్యి 100% ఈ సాలెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి అలా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. మీరు ఈ టైంలో కావాలంటే ఇంకొంచెం తేనె వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ డ్రెస్సింగ్లో వేసేసాం కాబట్టి ఓవర్ స్వీట్ అవుతుంది చాలు అనుకుంటే డెఫినెట్గా ఆ టేస్ట్ కూడా సరిపోతుంది. సో రోస్టెడ్ సోయా సాలెడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రోస్టెడ్ సోయా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గడ్డ పెరుగు 1/2 కప్పు, తేనె 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు. రోస్టెడ్ సోయా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఆలివ్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నానబెట్టుకున్న సోయా, కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గడ్డ పెరుగు, ఉప్పు, తేనె వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించుకొని పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ ని కూడా వేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రోస్టెడ్ సోయా సాలెడ్ రెడీ. చూసారు కదా రోస్టెడ్ సోయా సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇంతకన్నా తేనె వేయకూడదు, చాలా బాగుంది. గడ్డ పెరుగుకి ఆ తేనెకి కరెక్ట్గా సరిపోయిందని చెప్పచ్చు. మేబీ ఆ గడ్డ పెరుగు తేనె లేకపోతే కొంచెం కారం అయ్యేదేమో. అసలు నిజంగా ఇంత బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అస్సలు సోయా మంచిది, టేస్టీగా ఉంటుందంటే వేరే గ్రేవీలా కర్రీలాగా చేస్తే బాగుంటుందని తెలుసు, కానీ ఇలా సాలెడ్ లాగా చేస్తే కూడా ఇంత బాగుంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆహా, భలే అంటే భలేగా ఉంది. ఈజీగా మొత్తం బౌల్ ఒకరు తినేయచ్చు ఒక లంచ్కి. 100% తప్పకుండా మీరు ట్రై చేయండి. సో చూసారు కదా, ఇవాళ మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు కూడా చాలా హెల్దీ అండి, చాలా ఈజీ కూడా. 100% ట్రై చేయండి. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.